నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఉదయం నుండి ముమ్మర సోదాలు నిర్వహిస్తుంది. విజయవాడలోని వించిపేట ప్రాంతంలో నిందితుల ఇల్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇటీవల విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఐఏకు బదిలీ అయిన ఈ కేసు విచారణలో భాగంగా నిందితులకు ఇతర వ్యక్తులు లేదా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికి తీసేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అంతకుముందు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిఘా ఉంచి ఈ ముఠా కార్యకలాపాలను కనిపెట్టి నెట్వర్క్ను ఛేదించింది. ఈ కేసులో ఇప్పటివరకు విజయవాడకు చెందిన మహ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండి డానిష్, మీర్జా సొహైల్ బేగులతో పాటు హైదరాబాదుకు చెందిన సయీదా బేగం, కర్ణాటక బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇక వీరంతా అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే గ్రూపుగా ఏర్పడి విదేశీ హ్యాండ్లర్ల అల్ హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో ఐసీసీ ఆల్ ఖైదా నెట్వర్క్ను భారత్లో విస్తరించడానికి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక ఎన్ఐఏ అధికారుల విచారణలో నిందితులు తమ దేశద్రోహ ప్రణాళికలను అంగీకరించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడం, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయడం, ఇక గజ్వా ఏ హింద్ కోసం పనిచేయడమే తమ ముఖ్య లక్ష్యాలని వారు వెల్లడించారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా bnx.com అనే రహస్య గ్రూపులను క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది పాకిస్తానీలు కూడా సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. మరి ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను చేర్చుకుని వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు. ఇక షుకూర్ ఆదేశాల మేరకు యువతను ఆకర్షించి వారిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో స్నైపర్ రైఫిల్ గన్స్, అలాగే బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీల తయారీలో శిక్షణ ఇప్పించడానికి ప్లాన్ చేశారు. మరి వీరికి కావాల్సిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్తాన్ సభ్యుల ద్వారా సరఫరా చేస్తారని షుకూర్ హామీ ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన సయీదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్ను కూడా ఏర్పాటు చేసి భారత్లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని కుట్రపన్నారు. ప్రస్తుతం నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఏడాది మార్చిలో అరెస్టు అయిన నిందితులంతా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వారి అంతర్జాతీయ లింకులు, ఉగ్రనిధుల లభ్యతపై విచారణను మరింత వేగవంతం చేశారు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఉపా చట్టం, దేశద్రోహం కింద కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఉగ్రవాదం అంటే ఒకప్పుడు మనకు గుర్తొచ్చేది సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడే వ్యక్తులు, అడవుల్లో రహస్య శిబిరాలు, ఆయుధాలతో తిరిగే ముఠాలు, మరి భద్రతా బలగాలతో ఎదురుకాల్పులు. కానీ కాలం మారింది, సాంకేతికత పెరిగింది, ఇంటర్నెట్ ప్రపంచాన్ని చిన్నదిగా మార్చింది. అదే సమయంలో ఉగ్రవాద సంస్థలు కూడా తమ పద్ధతులను పూర్తిగా మార్చుకున్నాయి. ఇప్పుడు వారికి సరిహద్దులు దాటాల్సిన అవసరం లేదు, దేశంలోకి రహస్యంగా చొరబడాల్సిన పని లేదు. ఒక మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, సోషల్ మీడియా ఖాతా ఉంటే చాలు, వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని కూడా యువత మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక విజయవాడలో బయటపడిన ఆన్లైన్ రాడికలైజేషన్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇక విజయవాడలోని వించిపేట ప్రాంతంలో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సోదాలు ప్రారంభించారు. బయటికి చూస్తే అది సాధారణ తనిఖీలా కనిపించినా లోపల జరుగుతున్న దర్యాప్తు మాత్రం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన కోణాలను వెలికితీసే ప్రయత్నం. మరి ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులకు ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయి, వారు ఉపయోగించిన ఫోన్లు, కంప్యూటర్లు, సోషల్ మీడియా ఖాతాల్లో ఇంకా ఎలాంటి సమాచారం దాగి ఉంది, ఇక విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కమ్యూనికేషన్ ఎలా జరిగింది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా ఈ నెట్వర్క్లో దాగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈ సోదాల అసలు ఉద్దేశం. ఇక ఈ కేసు కథ ఎలా మొదలైందంటే సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు, కొన్ని రహస్య గ్రూపులు, తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే వీడియోలు కనిపించడంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలుగా కనిపించిన ఒక్కో ఆధారం బయటపడే కొద్దీ పెద్ద నెట్వర్క్ వెలుగులోకి రావడం ప్రారంభమైంది.
దర్యాప్తులో విజయవాడకు చెందిన కొందరు యువకులు ఒకరితో ఒకరు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులతో కూడా నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు బయటపడింది. దీంతో ఈ కేసు స్థానిక పోలీసుల పరిధి దాటి జాతీయ దర్యాప్తు సంస్థ చేతికి వెళ్ళింది. విచారణ ముందుకు సాగే కొద్దీ దర్యాప్తు అధికారులను కూడా ఆశ్చర్యపరిచే అంశాలు బయటపడుతున్నాయి. ఈ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఒక రాష్ట్రంలో కూర్చున్న వ్యక్తి మరో రాష్ట్రంలోని యువకుడితో విదేశాల్లో ఉన్న వ్యక్తి మార్గ నిర్దేశంలో ఒకే లక్ష్యంతో పనిచేసే పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఇదే ఇప్పుడు భద్రతా సంస్థలకు ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడా పెద్ద పెద్ద రహస్య సమావేశాలు లేవు, ఆయుధాలతో తిరిగిన దృశ్యాలు లేవు, అడవుల్లో శిక్షణ శిబిరాలు కూడా కనిపించలేదు. అన్నీ మొబైల్ ఫోన్లోనే జరిగాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. మరి సోషల్ మీడియా వేదికలుగా పరిచయాలు పెంచుకోవడం, తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆ తర్వాత రహస్య గ్రూపుల్లో చేర్చుకోవడం, క్రమంగా తీవ్రవాద భావజాలానికి సంబంధించిన వీడియోలు, సందేశాలు పంపించడం, చివరకు ఆ ఆలోచనలను పూర్తిగా మనసులో నాటే ప్రయత్నం చేయడం. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు అనుసరిస్తున్న కొత్త వ్యూహంగా భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఒక్కసారిగా తీవ్రవాదిగా మారిపోరు. అది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ముందుగా వారి ఆలోచనలను ప్రభావితం చేస్తారు, ప్రపంచం తమకు అన్యాయం చేస్తుందనే భావనని కలిగిస్తారు, తర్వాత మతాన్ని వ్యక్తీకరించి చూపించే వీడియోలు పంపిస్తారు, భావోద్వేగాలను రెచ్చగొట్టే సందేశాలు పంపుతారు, చివరకు ఒక దశకు వెళ్ళాక తాము చేస్తున్నదే సరైందని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనినే రాడికలైజేషన్ అంటారు. మరి ఈ కేసులో కూడా ఇలాంటి విధానమే అనుసరిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇంకో విషయం కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారింది. అది విదేశీ హ్యాండ్లర్ల పాత్ర. ఒకప్పుడు ఉగ్రవాద శిక్షణ కోసం పాకిస్తాన్ లాంటి దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. మొబైల్ ఫోన్ చాలు, వీడియో కాల్ చాలు, రహస్య మెసేజింగ్ యాప్ ఉంటే చాలు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న యువకుడికి సూచనలు ఇవ్వగలుగుతున్నాడు. అందుకే ఇప్పుడు భద్రతా సంస్థలు ఆయుధాల కంటే మొబైల్ ఫోన్లనే ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. అందుకే ఎన్ఐఏ అధికారులు నిందితుల ఇళ్లల్లో డిజిటల్ పరికరాల కోసం ప్రత్యేకంగా సోదాలు చేస్తున్నారు. ఒక మొబైల్ ఫోన్లో వేలాది సందేశాలు ఉండొచ్చు, ఒక ల్యాప్టాప్లో అనేక రహస్య ఫైళ్ళు ఉండొచ్చు, ఒక చిన్న మెమరీ కార్డులోనే మొత్తం నెట్వర్క్కు సంబంధించిన సమాచారం దాగి ఉండొచ్చు. ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడి నుంచి సందేశాలు వచ్చాయి, ఏ వీడియోలు చూశారు, ఏ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు, ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక ఇదే కారణం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు భావజాలం ఒక్కటే సరిపోదు, డబ్బు కూడా అవసరం. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, ఏ మార్గంలో చేరింది, విదేశీ లింకులు ఉన్నాయా అనే అంశాలపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు మరో ముఖ్యమైన ప్రశ్న కూడా తన ముందుకు తీసుకువచ్చింది. యువత ఎందుకు ఇలాంటి వలల్లో చిక్కుకుంటున్నారు? సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం, నిజమైన సమాచారానికి బదులుగా ప్రచారాన్ని నమ్మడం, రహస్య గ్రూపుల్లో చేరడం, గుర్తు తెలియని వ్యక్తులతో సన్నిహితంగా మాట్లాడడం, ఇవన్నీ క్రమంగా ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. కుటుంబాల పాత్ర కూడా ఇక్కడ చాలా కీలకం. ఇంట్లో పిల్లలు ఫోన్ చూస్తున్నారని మాత్రమే అనుకుంటాం, కానీ వారు ఏమి చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అందుకే డిజిటల్ ప్రపంచంపై అవగాహన ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అవసరమైంది. విజయవాడ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. అధికారులు ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇంకా కొత్త విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. కోర్టు విచారణ పూర్తయ్యాకే చట్టపరంగా తుది నిర్ణయాలు వెలువడతాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటూ 99 న్యూస్.